Hello, my beautiful souls. Today I came with another different topic, that is మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడా, నిజంగానే రావాలనుకుంటున్నాడా లేదా అనే టాపిక్ పైన మనం చూస్తాము. అండ్ ఏంటి ఇష్యూస్ ఏంటి, బ్లాకేజెస్ ఏంటి, అండ్ ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు, ఈ టూ టు త్రీ కాన్సెప్ట్స్ మనం అయితే చూద్దాం ఇప్పుడు. సో నేను ఒక 3 పైల్స్ పెడతాను ఇక్కడ. సో దిస్ ఇస్ ఇది పైల్ 1 అండ్ దిస్ ఇస్ second crew. This one is pile 3. Okay, this is letter A. నేను ఒక 3 పాయిల్స్ కూడా ఇక్కడ పెడతాను. సో మీరు పాయిల కార్డ్స్ ఆధారంగా అయినా మీరు చెక్ చేసుకోవచ్చు, అదర్వైజ్ మీరు ఇక్కడ ఇమేజ్ వైజ్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ లెట్ సి. సో ఇది పైల్ 1 కార్డు. యాక్చువల్గా 2 కార్డ్స్ రావాలనుకుంటాను, 3 కార్డ్స్ రావాలనుకుంటాను. సో నేను 3 కార్డ్స్ పెడుతున్నా. సో pile 2, సో మీరు ఇక్కడ కార్డ్స్ వైజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇమేజ్ వైజ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూజ్ యువర్ ఇంట్యూషన్. ఫస్ట్ 2 to 3 seconds మీ ఇంట్యూషన్ని లాక్ చేసుకొని ఏ పైల్ అయితే మీకు మోస్ట్లీ డ్రాన్ అవుతుందో ఆ పైల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, హలో మై గ్రూప్ 1. ఓకే, లెట్స్ సి. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా, ఎవరైతే ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పర్సన్. ఓకే, ఎస్, ఆ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు, మీకు లవ్ ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాడు. సో పాస్ట్లో ఏదైతే అతను యాక్చువల్గా అతను చాలా నిద్రలేని రాత్రులు ఇవన్నీ కూడా గడిపాడనమాట. సో ఇప్పుడు అతను ఆ బర్డెన్ నుంచి, ఆ ఓవర్కమ్ నుంచి అతను ఇంకా చేయలేకపోతున్నాడు. సో అతను మీ దగ్గరికి రావాలని అయితే ఉన్నాడు. సో స్ట్రాంగ్ అనమాట. సో లెట్స్ సి, ఇంకా ఒక ఫ్యూ మోర్ కార్డ్స్ మనం చూద్దాము. సో స్ట్రాంగ్ కన్ఫర్మేషన్, ఇతను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. ఓకేనా. సో ఎవరి పర్సన్, లెట్స్ సి హూస్ దిస్ పర్సన్. సో ఆ పర్సన్ ఎవరు అని అయితే మీకు తెలిస్తే, మీరు ఆ పర్సన్ కరెక్ట్ అయితే మీరు ఈ పైల్ని కంటిన్యూ చేయండి, లేదంటే మీరు నెక్స్ట్ పైల్ని కంటిన్యూ చేయండి. ఓకేనా. లెట్స్ సి ఎవరి పర్సన్, ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఓకే, ఈ పర్సన్ వచ్చేసి ఈగోయిస్టిక్ పర్సన్. ఓకే, ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ ఆల్సో ఇతను ఏంటంటే రెండిటి మధ్య నలిగిపోయినాడు అనమాట. అతనికి ఇంకా తెలియట్లేదు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది చేసుకోకూడదు అని. బట్ ఇతనైతే సెలెక్ట్ చేసుకుంటాడు అకార్డింగ్ టు డివైన్ టైమింగ్. అతనైతే కోరుకుంటున్నాడు అనమాట, నాకు నిజం కావాలి, నిజం తెలియాలి అనేసి. ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ ఆల్సో అతను మీతో హ్యాపీ మూమెంట్సే కోరుకుంటాడు. ఓకేనా. ఈగో ఉన్నా కూడా లవ్ అనేది ఉంది. అండ్ లెట్స్ సి వన్ మోర్ కార్డ్. ఎవరి పర్సన్, ఎవరితను అంటే ఎస్, ఇతను మీకు పాస్ట్లో మీకు గొడవలు ఇలాంటివి జరుగున్నాయి. సో ఏదో ఇష్యూస్ పైన, ఆ ఇష్యూ ఏంటి అంటే ఎవరో థర్డ్ వ్యక్తి మాటలు విని అండ్ ఈ పర్సన్ అయితే మీతో గొడవ పడి ఉన్నారు. సో ఆ పర్సన్ అనమాట. సో లెట్స్ సి, పర్సన్ మీ దగ్గర రావాలనుకుంటున్నాడు. ఓకేనా. అండ్ లవ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం బ్లాక్ చేస్తుంది తను మీ దగ్గరికి రానివ్వకుండా, ఏం బ్లాక్ చేస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక లేడీ అని, లేడీ అండ్ ఆమెను వాళ్ళు చాలా నమ్ముతారనమాట, చాలా నమ్మకంగా ఉంటారు. సో ఆమె అనేది బ్లాక్ చేస్తుంది. ఆమె వర్డ్స్తో ఆమె చాలా గట్టిగా, అంటే చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది అనమాట మీ గురించి. అండ్ ఆల్సో ఇది మీ మంచికే, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మీ మంచికే. సో మీరు ఈ ఫేజ్ని అయితే మీరు ఫేస్ చేయాలి. బికాజ్ ఈ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది.
ఓకే. ఈ పర్సన్ అయితే డెఫినెట్‌గా వస్తారు. సో, ఏదైతే మీకైతే మీరు ఇప్పటి వరకు చేశారో అదంతా వన్ సైకిల్ కంప్లీట్ అయింది అని ఇక్కడ చెప్తుంది. అండ్ ఒక లేడీ అనేది స్ట్రాంగ్‌గా వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ద్వారా మీ పర్సన్ అయితే అంటే కుటుంబం, పరువు, సమాజం ఇలాంటి విషయాలు చెప్పి ఆ పర్సన్‌ని కట్టిబడేసున్నారు. బట్ ఈ ఫేజ్ అయితే మీకు కంప్లీట్ అయిపోయింది. డోంట్ వర్రీ. సో, గుడ్ డేస్ ఆర్ కమింగ్. అండ్ నెక్స్ట్ యాహ్! ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. సో, కమ్యూనికేట్ చేయడానికి కూడా ఆపుతున్నారనమాట. సో, చేయాలా వద్దా? చేయాలా వద్దా? అనేసి. అండ్ ఇంకొకటి కూడా అయ్యుండొచ్చు. ఏంటంటే ఆ పర్సన్ ఇంకొక పర్సన్ ఫీమేల్ పర్సన్ ఉన్నారు కదా! వాళ్ళు పెద్ద వ్యక్తి. సో, ఏజ్‌లో కూడా పెద్ద వ్యక్తి అండ్ గౌరవంగా ఉండే వ్యక్తి. బయట కనిపించి అంటే గౌరవంగా కనిపిస్తారు కదా పెద్దోళ్ళు. సో, ఒక 40 ఇయర్స్, 50 ఇయర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు. సో, వాళ్ళ అక్క కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సో, వాళ్ళు కమ్యూనికేట్ చేయనీయకుండా ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు? ఏం చెప్పి ఆపుతున్నారు అసలిక్కడ? ఏం చెప్పి ఆపుతున్నారు? ఏంటి? రీజన్ ఏంటి? సో, రీజన్ ఏంటి అంటే టవర్ వచ్చింది. టవర్ వచ్చిందంటే చాలా లాసెస్ జరిగున్నాయి వీళ్ళకు. లాసెస్ జరిగున్నాయి, లేకపోతే సంథింగ్ మీ వల్ల లాస్ జరుగుతుంది అని చెప్పడము, ఇలాంటి మాటలు చెప్తున్నారు. వాళ్ళ వల్ల మనకంతా నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో యాక్చువల్గా ఇది టచింగ్ అనమాట. సో మేబీ ఆర్ మే నాట్ బి వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. అండ్ ఆల్సో ప్రేమ అయితే ఉంది కానీ ఈ వ్యక్తికి, బట్ వాళ్ళ మాటల వల్ల అలా చెప్తున్నారు. లాస్ అవుతుంది మీ వ్యక్తిని భయపడిచ్చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఓకేనా. అండ్ ఆ పర్సన్ వచ్చేసి కొంచెం స్టెబిలిటీ మైండ్ సెట్, అంటే ఇంటిని నడిపే వ్యక్తి అలా అయిండొచ్చు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, కంట్రోలింగ్ ఉన్న వ్యక్తి అనమాట. అండ్ మనం ఇంకొక కార్డ్, ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని? ఓకే, సింపుల్గానే చూద్దాం మనం ఇక్కడ. ఒక టూ కార్డ్స్ తీస్తాను. ఓకే, దెన్ సి ఎప్పుడు ఈ వ్యక్తి కాంటాక్ట్ చేస్తారు. సో ఈ వ్యక్తి మీకు కాంటాక్ట్ చేస్తారు, బట్ స్లోగా స్ట్రాంగ్గా కాంటాక్ట్ చేస్తారు. ఓకే, స్లోగా అంటే మంత్స్ పట్టచ్చు. సో 1 month ఆర్ 1 month ఆర్ 1 2 3 స్లోగా స్ట్రాంగ్గా కాంటాక్ట్ చేస్తారు. సో 4 months, 1 to 4 monthsలో ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు డెఫినెట్గా. స్లోగా, స్ట్రాంగ్గా, స్టడీగా. అండ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ఎవరైతే ఇప్పుడు లాక్ చేస్తున్నారో వాళ్ళ సిచ్యువేషన్ నుంచి బయటపడి వాళ్ళు అనలైజ్ చేసుకొని డెఫినెట్గా ఈ పర్సన్ కాంటాక్ట్ చేస్తారు. మీకు ఆల్రెడీ 1 phase క్లోజ్ అయిపోయింది ఈ పర్సన్తో. సో మీరు ఏదైతే నెక్స్ట్ ఫేజ్ ఎంటర్ అవుతారో ఆ ఫేజ్ చాలా హ్యాపీగా, స్ట్రాంగ్గా, స్టెబిలిటీగా ఉంటుందన్నమాట. సో ఓకేనా, దిస్ ఈస్ pile 1. లెట్స్ I don't want to wait for second pile. Let's see crew 2. Hello my crew, second crew. So let's start your reading. సో మీ పర్సన్ మీ దగ్గరికి నిజంగా రావాలనుకుంటున్నాడా లేదా, ఇది టాపిక్ కదా. సో మనం ఇప్పుడు చూస్తాం. యాక్చువల్గా ఇవి అప్రైట్ నేను ఇంకా తీసుకున్నాను. సో ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఎస్ అనమాట, స్ట్రాంగ్ ఎస్. సో మీ పర్సన్ ఏంటంటే ఇల్యూజన్స్, నిజమా కాదా ఏంటో, సమ్ భయాలు, సమ్ గందరగోళాలు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాడనమాట. పాస్ట్లో ఇలా ఉన్నాడు. సో మేబీ డ్యూయల్ మైండ్ సెట్స్ కూడా ఉండొచ్చు. అంటే ఒకసారి ఇలా ఒకసారి అలా, ఆ మైండ్ సెట్ అనమాట. బట్ ఇతనైతే హ్యాపీ ఫ్యామిలీ అండ్ హ్యాపీ మూమెంట్స్ అయితే కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ పర్సన్ మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తాడు. సో ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం ఎవరు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ మెంటాలిటీ ఏంటి, ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అసలు ఎందుకు మీకు బ్లాకేజ్ వచ్చింది, ఎవరు బ్లాకేజ్ క్రియేట్ చేస్తున్నారు, ఎప్పుడు కాంటాక్ట్ వస్తుంది, 3 topics చూద్దాము. సో ఎవరి పర్సన్ group 2. Tell me universe, who is this person of my crew, second crew? Tell me, give me some. Okay, this person ఎవరు అంటే
సమ్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది ఈ పర్సన్కి రీసెంట్గా. అండ్ ఆల్సో ఈ పర్సన్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ సో ఈ పర్సన్ ఎవరు అంటే, ఈ పర్సన్ ఏదైతే యాక్చువల్గా నాట్ ప్రజెంట్ అని అనుకోవచ్చు, పాస్ట్లో అయినా అనుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఈ పర్సను చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో, స్ట్రాంగ్ వర్డ్స్తో ఉండేవాడు. బట్ నవ్వు ఏంటంటే ఇతని కాన్ఫిడెన్స్ అంతా కూడా లేదు. ఓకేనా. అండ్ నేను మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్, సో అది అనమాట డెత్ అనేది. ఎస్, ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్కి డెసిషన్స్ కూడా తీసుకోవడము, అంటే డెసిషన్స్ని తీసుకునే ముందు చాలాసార్లు ఆలోచిస్తాడనమాట, అది కరెక్టా రాంగా లేదా అనేసి. అలాంటి టైప్ ఆఫ్ పర్సను మీ పర్సను. సో ఎవరైతే ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో, సో మీకు ఈ పైల్ రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే మీరు ఇంకొక పైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఆల్సో నేను ఇక్కడ చూస్తున్నాను ఈ పర్సన్ ఏంటంటే మీతో ప్రీవియస్లీ హ్యాపీ మూమెంట్స్ ఉన్న పర్సనే. అండ్ ఆల్సో స్ట్రాంగ్ వర్డ్స్, స్ట్రాంగ్ మైండ్ సెట్, ఏదైనా ఒకసారి స్ట్రాంగ్గా తీసుకుంటే దాన్ని చాలా స్ట్రాంగ్గా, స్టెబిలిటీగా, ఆ వర్డ్స్ని చాలా షార్ప్గా మాట్లాడే వ్యక్తి ఆ వ్యక్తి. సో అతను అనమాట మీ పర్సన్. అంటే మోస్ట్లీ కంట్రోలింగ్ మెంటాలిటీతోనే ఉంటాడు. ఓకే, దెన్ లెట్స్ సీ. సో ఏం బ్లాక్ చేస్తుంది మీ ఇద్దరికి ఇక్కడ? సో వాట్ ఈస్ బ్లాకింగ్ అనేది చూద్దాం. ఇక్కడ మీ ఇద్దరికి ఏం బ్లాక్ చేస్తుంది? మీ ఇద్దరికి బ్లాకేజ్ ఏంటి అసలు? అతను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు, ఓకే. నెక్స్ట్ బ్లాకేజ్ ఏంటి? బ్లాకేజ్ ఏంటి? ఇక్కడ సో మీతో మాట్లాడితే మేబీ ఫైట్స్ ఏమైనా క్రియేట్ అవుతాయా లేకపోతే ఏంటి అనేది తెలియదు కానీ, సో మేబీ బ్లాకేజ్ అనేది మాత్రం అతని స్టెబిలిటీనే, అతని ఫినాన్సే. సో అతను కరెంట్ సిచ్యుయేషన్లో మేబీ సంథింగ్, అంటే అతను స్టెబిలిటీగా, అంటే తనకు తాను స్టెబిలిటీగా ఉండాలనుకుంటున్నాడు. సో మేబీ అదే ఉండొచ్చు. అండ్ సమ్ కాన్ఫ్లిక్ట్స్, ఎవరితోనైనా గొడవలు అయితే ఉంటే వాళ్ళతో గొడవలు అవుతాయేమో. అండ్ తన వర్క్లో బిజీగా ఉండొచ్చు. అండ్ యా, తన లైఫ్లో బిజీ ఉన్నాడండి. తన లైఫ్ ఇష్యూస్లోనే తను బాధపడుతున్నాడు. సో ఎవరు ఇక్కడ బ్లాకేజ్ అయితే లేరు, తన ఓన్ ప్రాబ్లమ్సే తనకి బ్లాకేజ్. అండ్ మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడో చూద్దాం మనం. ఎప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు? సో నాట్ మోర్ దెన్ వీక్స్ నుంచి మంత్స్ పడుతుంది. సో మంత్స్ అనేది పడుతుంది అనమాట. సో ఎన్ని మంత్స్ పడుతుంది ఎగ్జాక్ట్గా ఐ కెన్ సీ 3 months. ఓకే, 3 monthsలో మీకు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు డెఫినెట్లీ. సో మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ యువర్ రీడింగ్. సో అకార్డింగ్ టు 3 months డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మన రీడింగ్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది బిలో 3 months లోపే జరుగుతుంది. సో నేను అంతకుమించి నేను ఎక్కువ చూడట్లేదు, అంతకుమించి చూస్తే సో చూడను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ సీ అనదర్ పైల్. థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ పైల్. బై బై, సీ యూ ఇన్ అనదర్ వీడియో. సో whoever choose this pile, the image, let's see what is give me some time. నేను కార్డ్స్ని షఫుల్ చేస్తున్నా, సారీ. సో మీ పర్సన్ ఏంటి అసలు? మీ దగ్గరకు రావాలనుకుంటున్నాడు లేదా? ఫస్ట్ అది చూద్దాం.
ఈ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ రావాలనుకుంటున్నాడా లేదా. సో ఎస్, ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. ఓకేనా, 6 of Wands వచ్చింది. బట్ స్లోగా రావాలనుకుంటున్నాడు, వస్తాడు, డోంట్ వర్రీ. ఓకే. అండ్ ఈ పర్సన్ ఏంటంటే చాలా ఫీల్ అవుతున్నాడు, మిమ్మల్ని లాస్ అయినందుకు ఫీల్ అవుతున్నాడు ఈ పర్సను. సో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. దెన్ సి, మీకు ఈ పర్సన్ రావడానికి ఏం బ్లాక్ చేస్తుంది ఇక్కడ. సో లెట్స్ సి యూనివర్స్, ఏం బ్లాక్ చేస్తుంది ఈ పర్సన్ని రానికుండా. యాక్చువల్గా ఇతనికి స్ట్రెంత్ లేదు. లవ్ అయితే ఉంది కానీ, రావాలని అయితే ఉంది కానీ ధైర్యం లేదు. ధైర్యం ఎందుకు లేదు యూనివర్స్? ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా లేదా ధైర్యం లేదా? ధైర్యం లేదండి, ధైర్యం లేదు ఈ పర్సన్కి. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చా? సో కమ్యూనికేషన్ అయితే వస్తుంది, బట్ మేబీ మీరేమైనా మీ సైడ్ నుంచి మీకు ఇద్దరికి ఏ ఇష్యూస్ లేకపోతే మీరే కాంటాక్ట్ చేసి చూడండి మేబీ. ఓకే. సో అదే అనమాట, ఇతను లాస్ అయినట్టు ఫీల్ అవుతున్నాడు. ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ అతని దగ్గర ధైర్యం లేదు. ఇంకేమైనా బ్లాక్ చేస్తుందా? లేదు. అతని ఓన్ ఇష్యూసే, అతని ఓన్ ప్రాబ్లమే అతనికి బ్లాకింగ్. ఎవరు కంట్రోల్ చేయట్లేదు ఇతన్ని. ఓకే. అండ్ ఆల్సో ఈగో ఇష్యూస్ ఉంటే కూడా మేబీ అతని ఈగో అడ్డం వచ్చి మేబీ కాంటాక్ట్ చేయకపోవచ్చు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఎనర్జీస్. ఎవరు కంట్రోల్ చేయట్లేదండి ఈ పర్సన్ని. సో ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ అనేది లేదు. అండ్ ఈగో ఏమన్నా ఉంటే ఈగో ఇష్యూస్ వల్ల కూడా అతను కాంటాక్ట్ చేయకపోవచ్చు. లవ్ అయితే ఉంది కానీ బట్ అతను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. నాట్ ఎక్స్ప్రెస్ చేయలేక అతనికి ఏం జరిగిందో మీ ఇద్దరి మధ్య. సో మేబీ దాని గురించి ఇప్పుడు నేను ఎందుకు తగ్గాలి ఏమో సంథింగ్, ఇది లవ్ అఫేర్ కావచ్చు. సో లెట్స్ సి, మీది లవ్ కమిటెడ్ రిలేషన్షిప్ నేను జస్ట్ చెక్ చేస్తాను. జస్ట్ ఏ మినిట్. ఓకే, మీది. సో ఎందుకు బ్లాకేజ్ అంటే అంతే, నేనైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటాం. మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ అయినా మీరైనా కమ్యూనికేట్ చేయొచ్చు. సో లెట్స్ మీరు కమ్యూనికేట్ చేయొచ్చా అవుతా? ఎస్, చేయించండి. మీరే కాంటాక్ట్ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్. నో ప్రాబ్లం, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా చేయండి. ఆ పర్సన్ మంచివాడా కాదా చూద్దాం ఫస్ట్. నాకు ఎందుకో తెలుసుకోవాలనిపిస్తుంది ఇక్కడ. ఈ పాయలకి సపరేట్గా నేను ఒక 2-3 కార్డ్స్ తీస్తాను ఎక్స్ట్రా అనమాట ఇది. ఎందుకంటే అందరి పైలో నాకు తెలుసుకోవాలని లేదు, బట్ మీ పైల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. మేబీ ఇది లవ్ రిలేషన్షిప్ సంథింగ్ లైక్ దట్ సిచ్యుయేషన్ అనుకుంటా. సో దట్స్ వై అనమాట. సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీదే సరే, ఇతను మంచివాడా అంటే ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, నాట్ బ్యాడ్. అండ్ ఆల్సో స్ట్రాంగ్ అండ్ మంచి వ్యక్తే కానీ వెయిట్, మీ కమిట్మెంట్ ఇస్తాడా ఈ పర్సన్? ఓకే, ఎస్, మీ కమిట్మెంట్ ఇస్తాడా లేదా అంటే జస్ట్ మినిట్. సో మనం అనుకున్నాం కదా ఇతను కమిట్మెంట్ ఇస్తాడా అనేసి. సో ఇక్కడైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ అంత ఇమీడియట్గా కాదు. అతను ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. అండ్ ప్రజెంట్ సిచ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడు. బట్ మేబీ దెర్ ఈస్ ఎ ఛాన్సెస్, దట్ ఈస్ నాట్ ఫైనల్ డెసిషన్. సో అతను ఇంకా సంథింగ్ ఏమైనా అచీవ్మెంట్స్, సంథింగ్ ఏదైనా కెరియర్లో గ్రోత్ అవ్వచ్చు, ఏదైనా సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఆల్సో ఇతనైతే సెటిల్డ్ అయ్యి ఉంటే మీకు 3 months నుంచి 3 weeks లోపు అతని నుంచి ఏదైనా కమిట్మెంట్ రావచ్చు. ఓకేనా. బట్ సెటిల్డ్ కాకపోతే మీకు డెఫినెట్గా
ఒక 6 మంత్స్ టు ఒక 3 ఇయర్స్ అయితే పట్టచ్చు. ఒక లాంగ్ టర్మ్ అంటే ఇంకా సెటిల్డ్ అవ్వలేదు, ఇంకా చూస్తున్నాడు, ఇంకా వర్క్లో అంటే జాయిన్ అవ్వట్లేదు అని అంటే సమ్ టీనేజ్ మైండ్ సెట్ అలా ఉంటేనా కొంచెం టైం పడుతుంది. ఓకేనా. కమిట్మెంట్ అయితే ఉంది కానీ ఇమ్మీడియట్గా కాదు, పేషెన్స్ ఉండాలి. ఇఫ్ ఇతనైతే మంచి వ్యక్తే. సో ఓకే. దెన్ ఇంకొకటి మనం ఏం చూడాలి ఇక్కడ, ఈ పర్సన్ ఎప్పుడు కమ్యూనికేట్ అవుతాడు మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్లో. మీ ఇద్దరికి ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో ఈ పర్సన్ ఎప్పుడు కమ్యూనికేట్ అవుతాడు అనేది చూస్తే మనకేంటంటే చాలా ఫాస్ట్గానే కమ్యూనికేట్ అవుతాడు అతను. నేను ఈ కార్డ్స్ని బట్టి ఏం చెప్పాలి అంటే, లెట్స్ సీ, మీకు చూపిస్తాను నేను. ఇతనికైతే ఎమోషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో అండ్ ఆల్సో ఇతను ఏం థింక్ చేస్తున్నాడంటే, ఏదైనా ఏదైనా అతను చెప్పేటప్పుడు అతను ఏదైనా ఎనర్జీ అతను కింగ్ పొజిషన్లోనే ఉంటున్నాడు. చాలా వరకు మనకు కింగ్ క్వీన్ కింగే వచ్చింది. సో నేనేమంటానంటే అతను చాలా కొంచెం మంచి మెంటాలిటీ, కొంచెం స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. సో ఇక్కడ ఏంటంటే అతను ఫీలింగ్స్ని బ్లాక్ చేసుకున్నాడు అనమాట. ఓకేనా. సో మేబీ మీ ఇద్దరికి పాస్ట్ ఏమైనా హర్టింగ్ డిసప్పాయింట్మెంట్స్ అయినాయేమో. సో దట్స్ వై ఇతను ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా అట్లానే బ్లాక్ చేసుకున్నాడు. అండ్ ఆల్సో ఇతను కొంచెం క్లారిటీ కోసం చూస్తున్నాడు. ఓకేనా. అన్నీ కామ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏంటి ఎలా జరుగుతుంది అన్నీ. అంటే చెప్పాను కదా, కింగ్ మెంటాలిటీ వచ్చినప్పుడు చాలా మ్యాచ్యూర్ పర్సనాలిటీతో వాళ్ళు ఉంటారనమాట. ఓకే. బట్ ఏదైనా కానీ కావచ్చు, ఇతనికి ఈగో ఇష్యూస్ ఉండొచ్చు, లేదా ఇతని కంట్రోలింగ్ కావచ్చు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫైనల్గా సమ్ నేను అతను ఏదైతే అనుకున్నాడో దానికి రీచ్ అవుతాడు. ఓకేనా. కామ్గా అబ్జర్వ్ చేసి ఇది కరెక్టా రాంగా ఇలాంటి విషయాల్లో చాలా అబ్జర్వేటివ్గా కన్జర్వేటివ్గా ఉంటాడనమాట ఈ వ్యక్తి. ఓకే. అండ్ మనం టైమింగ్కి వస్తే ఇతను మీకు 2 months, ఓకే, 2 months to 4 weeks అంటే 1 month లోపు ఇతను మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. 2 months పెట్టుకునేసేయండి. ఎందుకంటే మరీ 1 month అంటే చెప్పలేం కదా మీ ఇద్దరి మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ జరుగున్నాయో. ఇది చిన్న ఇష్యూస్, స్మాల్ ఇష్యూస్ అయితే ఇతను డెఫినెట్గా 2 to 3 weeksలో మీకు కాంటాక్ట్ చేసేస్తాడు. యాక్చువల్గా నేను ఏం చెప్పానంటే ఇక్కడ మీరే కాంటాక్ట్ చేయండి. మీరే కాంటాక్ట్ చేస్తే ఇది డెఫినెట్గా రిజాల్వ్ అయిపోతుంది. బట్ నేనేమంటానంటే ఇక్కడ మంచి అడ్వైస్ నేను ఇవ్వాలనుకుంటున్నా. ఓకేనా. అతను కాంటాక్ట్ అవ్వకపోని మీరు కాంటాక్ట్ అయినా కూడా మీరు ఎలా బిహేవ్ చేయాలి. ఓకే. మీరు ఎలా బిహేవ్ చేయాలి అంటే ఇప్పుడు అతను మిమ్మల్ని మీరు కాంటాక్ట్ అవుతారు కాబట్టి. ఓకేనా. ఫస్ట్ మీరు కాంటాక్ట్ అయితే మీరు అతనితో ఎలా బిహేవ్ చేయాలి. ఇక్కడ వరల్డ్ను చూసి సో ఇక్కడ ఏమనిపిస్తుందంటే నాకు సో ఏదైనా కొంచెం డిగ్నిటీగా అంటే మీకు మీ వాల్యూని తగ్గించుకోకుండా, అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాటింగ్లోనే టచ్లో ఉన్నారనుకోండి. సో ఓవర్గా టెక్స్ట్ చేయకండి, ఓవర్గా ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకండి. సో సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, సో మీరే ఎలా ఉన్నావు అంతే. నెక్స్ట్ రిప్లై వచ్చినా కూడా మీరు అవాయిడ్ చేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోండి. మీరు బిజీ అయిపోండి. మీ లైఫ్లో మీరు బిజీ అయిపోయారనుకోండి, ఆటోమేటిక్గా ఇది అట్రాక్ట్ అవుతుంది. ది పర్సన్ అనేవాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ మీరు ఏదైతే చూడాలనుకుంటారో అది చూస్తారు. సో ఓకే, కొంతమందికి ఆ మెంటాలిటీ అలవాటు పడదు. బట్ మీరు అలవాటు చేసుకుంటేనే ఈ పర్సన్ అనే వ్యక్తి మీతో ఇంకా ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. మీరు అప్సెట్ కాకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్సెట్ కాకుండా ఉండాలంటే మీ సెల్ఫ్ వాల్యూ, మీ రెస్పెక్ట్ మీరు తగ్గించుకోకూడదు ఎప్పుడు. ఓకేనా. అండ్ ఆల్సో ఇంకొక విషయం చెప్తాను.
మీరు కూడా ఎమోషనల్గా స్టేబుల్ ఉండాలి. అంటే మీరు ఎమోషన్స్ని అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేసేయకూడదు, బాధపడిపోకూడదు. ఓకే, ఏమైనా అంటే కూడా మీరు లెట్ ఇట్ గో చేయాలి, లెట్ ఇట్ గో చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఏది కూడా సీరియస్గా హార్ట్కి తీసుకోకూడదు. ఓకే, ఫ్రీగా మీ లైఫ్ని ఫస్ట్ మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మీ లైఫ్ని మీరు ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోండి అండ్ మీ లైఫ్ని లీడ్ చేయండి. అండ్ మీ వర్క్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ పైన ఎప్పుడైతే మీకు ఫోకస్ ఉంటుందో ఆటోమేటిక్గా మీ గోల్స్ రీచ్ అవుతారో, మీరు గ్రోత్ అవుతారో. అప్పుడు మీ అండ్ అప్పుడు ఈ పర్సన్ అనే వ్యక్తి డెఫినెట్గా మీ పక్కకి తిరిగే 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెసే కాదు, మీకు వెయిట్ వెయిట్ గైస్, ఎస్, ఇక్కడ స్ట్రాంగ్ సిగ్నల్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఇక్కడ నా క్యాండల్ అనేది కాలిపోయి అండ్ ఇది ప్లాస్టిక్ ఉంటుంది కదా, అది కూడా కాలిపోయింది. అంటే మీ లైఫ్లో చాలా వరకు బ్లాస్టింగ్ సిచ్యుయేషన్స్ జరుగుతాయి. ఎప్పుడైతే మీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు ముందుకెళ్ళి మీ సెల్ఫ్ యాటిట్యూడ్, మీ సెల్ఫ్ వర్త్ని మీరు గుర్తిస్తారో, ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్నారో, ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఇదే కరెక్ట్ వే. ఓకేనా? అండ్ ఆల్సో అప్పుడే మీ లైఫ్లో పెద్ద లైట్ అనేది వస్తుంది, మీరు అనుకున్న వేలో మీరు వెళ్ళచ్చు. ఓకేనా? డోంట్ వేస్ట్ యువర్ ఎమోషన్స్ అండ్ డోంట్ ఇన్వెస్ట్ యువర్ ఎమోషన్స్ ఆన్ someone who is who is not ready to take actions towards you. That's not at all correct. I won't encourage. Okay, this is my suggestion and this is me actually. So thank you so much for watching and patiently with me, and let's see in another video. We will meet you again. Thank you so much. Love you. Bye bye. Take care.